ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, అయ్యా, మాతో మాట్లాడగలిగినటువంటి దేవుడు మీరేనయ్యా. కొద్ది నిమిషాలు మాట్లాడండి అయ్యా. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మాతో మాట్లాడండి అయ్యా. మమ్ములను బలపరిచి నీ దాసును మరుగు చేసి మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండమ్మా. నిజం చెప్పాలంటే ఈ లోకంలో పోతే రానివి: ఒకటి కాలము, 2 ప్రాణము, 3 యవ్వనము. ఇవి పోతే మరలా రావు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాలముని వెనక్కి పోయిన దాన్ని ముందుకు తీసుకురాలేం. పోయిన ప్రాణాన్ని మరలా బ్రతికించలేం. కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందలేం. ఈ 3 పొందాలని శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి చదువుకున్న వారికి కొంచెం అర్థమవుతది. టైమ్ మిషన్ అని దాన్ని కనిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వెనక్కి వెళ్ళాలి, కాలం వెనక్కి వెళ్ళాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అసాధ్యమని అనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చచ్చిపోయిన ప్రాణాన్ని బ్రతికించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అది వల్ల అవ్వట్లేదు. పోయిన యవ్వనాన్ని తిరిగి పొందడానికి ఎన్నో ట్రీట్మెంట్‌లొచ్చినియి. అది జరగలేకపోతుంది. ఎందుకంటే, ఆ పోయిన దాన్ని మరలా తిరిగి పొందడం చాలా కష్టంగా ఉంది. ఎక్కువ కాలం బ్రతకాలి, యవ్వనంగా ఉండాలని ప్రయత్నం చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మైకేల్ జాక్సన్ అని ఒక ఆయనున్నారు. 150 ఏళ్ళు నేను బ్రతకాలని, ఆయన పంటికొక డాక్టర్, కంటికొక డాక్టర్, ఆయన చేతికొకరు, అంటే మొత్తం డాక్టర్స్ అందరూ ఒక 50 రకాల డాక్టర్స్ ఇంట్లోనే ఉంటారంట ఆయనకి. అంటే ఆయన తినే ఫుడ్ కూడా ప్రతీదీ జాగ్రత్తగా పరిశీలించి, పరీక్షించి పెడతారు ఎక్కువ కాలం బ్రతకాలని. విచిత్రం ఏంటంటే 150 ఏళ్ళు బ్రతకాలనుకున్నాడు. 50 ఏళ్ళకే చనిపోయాడు. మనిషి ప్రాణాన్ని, కాలాన్ని, యవ్వనాన్ని పోయితే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేరు. ఈ మూడిటిలో మొదటిగా నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటుంది కాలం. ఈ కాలము ఎంత స్పీడ్‌గా గడిచిపోతుందంటే, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం ఎగిరిపోతుంది అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు పెద్ద గాలొచ్చిందనుకోండి, అక్కడ పొట్టుంటే గాలికి పొట్టంతా ఎగిరిపోద్ది. కాలం కూడా ఒక మాటలో చెప్పాలంటే కళ్ళు మూసి తెరిచేసరికే అయిపోతుంది. అరే! అప్పుడే 10 తారీఖొచ్చిందా? ఒరేయ్! అప్పుడే ఆగస్టొచ్చేసిందా? అప్పుడే 11 తారీఖొచ్చేసిందా? అరెరే! ఏంటి ఈ సంవత్సరం చాలా స్పీడ్‌గా గడిచినట్లుంది. అరే! ఈరోజేంటి చాలా స్పీడ్‌గా గడిచినట్లుంది. అంటే త్వరగా, 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 త్వరగా కాలము గడిచిపోతూ ఉంది. ఇప్పుడు కాలం అంత స్పీడ్‌గా గడిచిపోతుంది. టైం చాలా తక్కువగా ఉంది. టైం చాలా తక్కువగున్నప్పుడు నువ్వు నేనెంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మన శత్రువైన సాతాను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలనిపిస్తుంది. వాడేం చేస్తున్నాడంటే, వాడికి టైం కొంచెమే ఉందని చెప్పి, వాడికి టైం కొంచెమే ఉందని చెప్పట, వాడట విజృంభిస్తున్నాడట. ఒక్కసారి ఆ మాట మనం చూద్దామా? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 12 వచనం. ప్రకటన 12, 12. అందుచే అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, పరలోక నివాసులారా, చుడి, ఉత్సహించుడి. భూమి సముద్రమా, భూమి, సముద్రమా, మీకు శ్రమ. మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని అపవాది తనకి ఉన్న సమయము కొంచెమే అని తెలుసుకొని క్రోధము గలవాడై బహుక్రోధము గలవాడై యుద్ధకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను.
టైం లేదు, కొంచెమే టైం ఉందని క్రోధము కలిగి జనాలను ఎలా నాశనం చేయాలనే ఆలోచనతో వాడు విజృంభిస్తున్నాడు. వాడు దిగి వచ్చున్నాడు. సాతాను గడుకి ఉన్న టైం తక్కువే, మనకున్న టైం కూడా తక్కువే. వాడికి దేవుడు ఒక టైం నిర్ణయించాడు. ఏ సాతానా, నువ్వు ఎంత రెచ్చిపోతావో ఇప్పుడే ఒక రోజు రాబోతుంది, నిన్ను పాతాళానికి అనగద్రొక్కే రోజు రాబోతుందని దేవుడు వాడికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ కి భయపడిన సాతాను తనకి టైం కొంచెమే ఉంది, అమ్మో నన్ను పాతాళానికి అనగదొక్కే రోజు ఉంది, నేను పాతాళానికి వెళ్ళే లోపు కొంతమంది నాతో పాటు తీసుకెళ్లాలని వాడు చాలా స్పీడ్ చేశాడు వాడి వర్క్. నిజం చెప్పాలంటే సాతాను గడి వర్క్ ఇప్పుడు వాడికి చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు యవనస్తులను శరీరాశలో పడేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏముంది, సెల్ ఫోన్ లో ఒక పనికిరాని దృశ్యాన్ని చూపిస్తే పడిపోతారు యవనస్తులు. వాడి పని చాలా ఈజీ అయిపోయింది కదా. ఒకప్పుడు ఏదన్నా పాపపు సంబంధమైనవి చూడాలంటే చాలా ప్రయత్నాలు చేసేవారట. కానీ ఇప్పుడేముంది, ఫోన్లో ఒక 4 అంకెలో ఒక 5 అంకెలో కొట్టంగానే పాపపు దృశ్యాలు అలా ఫోన్లో అలా కనిపించేస్తున్నాయి. అలా కనిపించినవంటే యవనస్తుడు పాపపు ఆలోచనలతో పడైపోతున్నాడు. సాతానికి ఈజీ అయిపోయింది పనులు. సాతాను బాగా ఈజీ అయిపోయింది. ఏదైనా ఈ రోజుల్లో ఎంత స్పీడో అన్ని ఫోన్లో వచ్చేసింది. ఫోను వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం ఉంది. ఆత్మీయంగా నువ్వు ఎదగటానికి ఫోన్ ఎంత ఉపయోగపడుతుందో, లోకంలో నువ్వు నాశనం అవ్వడానికి కూడా ఫోన్ అంత ఉపయోగపడుతుంది. నిజం చెప్తున్నానండి. ఈ ఫోన్ని ప్రభు పనిలో తప్ప, లేదా నువ్వేదైనా నేర్చుకునే విషయాలు తప్ప వేరే వాటికి వాడొద్దు. ఏముందిలే అని మనం అనుకుంటాం గానీ, పనికి మాలినవన్నీ కంటబడుతుంటాయి. అవి కంటపడినప్పుడు వాటిని మనం అదుపులో పెట్టుకోవాలనుకున్నా మన మనస్సు అటువైపే మళ్ళిస్తుంది. జాగ్రత్త. తనకు కొంచెమే సమయమని సాతాను విజృంభిస్తున్నాడు. పడిపోవద్దు సాతాను ఉచ్చులో, పడిపోవద్దు సాతాను మాయలో. చాలా మంది తెలియక పడిపోతున్నారండి. చాలా మంది తెలియక సాతాను యొక్క మాయలో చిక్కి ఉన్నారండి. చాలా మంది తెలియక సాతాను ట్రాప్‌లో ఉన్నారండి. యవనస్తులమైన మనం, పెద్దవారైనా, చిన్నవారైనా అందరము జాగ్రత్త వహించాలి. సరే, సాతాను తనకు సమయం కొంచెమే ఉందని వాడు దిగి వచ్చి జనాల్ని నాశనం చేస్తున్నాడు గదా. మనకి కూడా సమయం కొంచెమే ఉంది కదా. ఈ సమయం కొంచెమే ఉన్నప్పుడు మనము ఈ కొంచెం ఉన్న సమయాన్ని గురించి ఎఫెసీ పత్రికలో ఏమని రాయబడింది? మనం ఎలా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ చూడండి 5వ అధ్యాయం 15వ వచనం. అందరికీ బాగా తెలిసిన మాట. దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి. బాబు, సాతాను గాడు వచ్చేసాడు. దినాలు చెడ్డగా ఉన్నాయి. వాడు విజృంభిస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సమయమును పోనీయక వినియోగము చేసుకొనుచు సద్వినియోగం చేసుకొనొచ్చు. ఒక్కొక్కటి చెప్తాను. ఈ పూట ఏ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నానంటే, మనకి టైం లేదు. టైం చాలా తక్కువుంది. సాతాను అందుకని వాడు భలే క్రోధం కలిగిన వాడే జనాల్ని నాశనం చేస్తున్నాడు. దినాలెలా ఉన్నాయి? రోజులెలా ఉన్నాయి? మంచి రోజులా? చెడ్డ రోజులు. ఎందుకంటే పాపం ఎక్కువైపోతుంది. పరిశుద్ధత కరువైపోతుంది. నీతి కరువైపోతుంది. దేవుని రాకడకై సూచనలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల్లో పాపం పెరిగిపోతుంది. దేవుడు మౌనంగా ఉండే కాలం. దేవుడు సైలెంట్‌గా ఉన్నాడు. అందుకే చూడండి, ఈ రోజుల్లో అంతా గజిబిజిగా ఉంటది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నట్లుంటది. దేవుడు అలా సైలెంట్‌గా ఉన్నాడు. ఒకరోజు ఆయన మహా రౌద్రము కలిగిన వాడై మధ్యాకాశంలోకి ఆయన రాబోతున్నాడు. కొదమ సింహము వలె రెండవ రాకడలో రాబోతున్నాడు. ఈ రోజులు చెడ్డగా ఉన్నాయి. ఈ దినములు చెడ్డవి గనుక మనం ఏం చేయాలి? సమయాన్ని ఎలా వాడుకోవాలి? నంబర్ 1 అక్కడ రాయబడి ఉంటది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలంటే సమయమును సద్వినియోగం. సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? సమయ విషయంలో మనకి ఒక ఆలోచన, ఒక ప్లాన్ అంటూ ఉందా? ఒకసారి మీరే ఆలోచించండి. సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? 1 దుర్వినియోగం, 2 సద్వినియోగం.
ఉపయోగించుకుంటే అది సద్వినియోగం, ఉపయోగించుకోలేకుండా పోతే అది దుర్వినియోగం. నిన్ను ప్రేమించి దేవుడు నీకు రోజుకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు ఏం చేస్తున్నావు? నాకేమి స్వరాలు అయితే చెప్పొద్దు కానీ మీలో మీరు చెప్పుకోండి. ఎవరికి వారు మాట్లాడుకోండి. ఏం చేస్తున్నావు? ఒక ప్లాన్ అంటూ ఉందా? తినడానికి ఒక సమయ ప్లాన్ లేదు, ఒక పని చేయడానికి ఒక ప్లాన్ లేదు. బైబిల్లో ఏం రాయబడి ఉంది? మనందరికీ తెలిసిన మాటలే. ప్రసంగి 3:17 ప్రకారం చదవండి ఒకసారి. 3:1 చదవండి, 3:1 చదవండి చాలు. ప్రసంగి 3:1 ప్రతి కలదు. దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి దానికి ఒక టైం ఉంది, ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడినది పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుకుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, ప్రతి దానికంటూ ఒక టైం ఉంది. ఉందా లేదా? ప్రతి దానికి దేవుడు ఒక టైం పెట్టాడా లేదా? ఇప్పుడు పొలాల్లో రైతులు విత్తనాలు వేస్తారు. నాకు నచ్చినప్పుడు నేను వేస్తానని బాగా ఎండలున్న మే నెలలో మే కాలంలో వేసామనుకోండి, ఆ ఫలం ఫలిస్తుందా? ప్రతి దానికంటే ఒక టైం ఉంది. రోజులో దేవుడు ప్రతి దానికంటే ఒక టైం పెట్టాడు. ఇప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నామా? నిజం చెప్పాలంటే దేవుని పిల్లలు ఏం చేసినా టైం టు టైం చేయాలి. ఈరోజు మనకు అది ఉందా? మనకు నచ్చినప్పుడు మనం భోజనం చేస్తున్నాం, మనకు నచ్చినప్పుడు మనం ప్రేయర్ చేసుకుంటాం, మనకు నచ్చినప్పుడు మనం పుస్తకాలు చదువుతాం, మనకు నచ్చినప్పుడు మనం ఇలా వద్దు, ఈ రోజు నుండి నీ క్రమం మారాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమ్మ ఒక్కటి చెప్తున్నా, దేవుడు మనకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తున్నాడు. కొంతమంది ఆహారం లేక బయట చాలా బాధలు పడుతున్నారమ్మా. సరిగ్గా తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. దయచేసి దేవుడు ఇచ్చిన దాన్ని సమయానికి వాడుకో. కొంతమంది దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తారు కానీ తినరే, ఆహారాన్ని భుజించరు, తినరు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎందుకు? సమయానికి తినండి, సమయానికి ప్రార్థించండి, సమయానికి పని చేసుకోండి, సమయానికి ప్రేయర్ చేసుకోండి, సమయం కుటుంబంతో గడపండి. మొదటిగా నువ్వు రోజులు బాలేదు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నిద్రపోండి ఒక టైం, ఒక లిమిట్. ఫోన్ వాడండి ఒక లిమిట్, ఒక టైం పెట్టుకోండి. నేను ఈ టైంకే ఫోన్ వాడాలి, నేను ఈ టైంకే ఈ పని చేయాలి, నేను ఈ టైంకి ఇలా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. దాని ప్రకారంగా జీవించండి, దాని ప్రకారంగా ముందుకెళ్ళండి. అంతే తప్ప సమయం ఉంది కదా అని ఏది పడితే అది ఒక పద్ధతి పాడు లేకుండా ఉండొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకునేటువంటి వారిగా మనం ఉండకూడదు. మన ద్వారా సమయము సద్వినియోగం చేయబడాలి. అర్థమవుతుందమ్మా? మొదటిగా దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని ఉపయోగించుకోండి, సమయ ప్రకారంగా ఉండండి. ప్రతి దానికంటూ ఒక టైం ఉంది, దాని ప్రకారం మీరు సమయాన్ని యూస్ చేసుకోండి. దినములు బాలేదు, దుర్వినియోగం చేసుకోవద్దు. కొంతమంది టైం చాలా ఎలా అంటే టైం పాస్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, టైం పాస్ అండి. టైం పాస్ చేయొద్దు, టైంని యూస్ చేసుకోండి. టైం పాస్ ఎందుకు టైం పాస్ అవ్వాలి? అది నువ్వు కూసున్నా, కూర్చోపోయినా, నించున్నా, నించోపోయినా ఆ టైం ఏదో గడిచిపోతూనే ఉంటది. టైం పాస్ అనే పదం క్రైస్తవుడు వాడకూడదు. ఏదో ఒకటి ఉపయోగకరమైన పని చేసుకోండి, బైబిల్ చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, సమయాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని ఏం చేసుకోవాలి? నెంబర్ 1, సద్వినియోగం. సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్, దేవుడు మనకిచ్చిన సమయంలో తర్వాత ఏమని ఉంటది? సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానులు. జ్ఞానుల వలె నడుచుకోవాలి. అమ్మా, సమయం చాలా తక్కువ ఉంది. అజ్ఞానమైన పనులు ఏమైనా ఉంటే తీసేయండి, వదిలేయండి. అజ్ఞానమైనవి వద్దు,
జ్ఞానముతో ముందుకెళ్ళండి. అమ్మా, నిజంగా ఈరోజు జ్ఞానం కరువైపోతుంది. నిజమైన జ్ఞానం దేవుణ్ణి అడిగి పొందుకోండమ్మా. అజ్ఞానంతో కాదు, జ్ఞానులుగా ఉండండి. దేవుడెంత స్పష్టంగా రాయించాడు పత్రికలో పౌలు గారి చేత. అజ్ఞానుల వలె ఉండొద్దయ్యా. ఈ రోజుల్లో చాలా మంది జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ జ్ఞానం లేని అజ్ఞానులుగా ఉండొద్దు. జ్ఞానవంతులుగా నడుచుకోండి. జ్ఞానవంతులుగా మీరు నడుచుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నిజంగా జ్ఞానం ఉందా? జ్ఞాని ఎలా ఉంటాడో చాలా ఉన్నాయి బైబిల్‌లో. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ, కొన్ని త్వరగా చెప్తాను. జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఒకటి, ప్రతి మాటను జ్ఞాని నమ్మడు. అజ్ఞానే నమ్ముతాడు. ప్రతీదీ నమ్ముతాడట. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఈ ఈ ఉన్న సమయంలో జ్ఞానిగా నడుచుకుంటూ ప్రతి మాటని అజ్ఞాని నమ్ముతాడు. జ్ఞాని నమ్మడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఒక్కసారి చూడండి, సామెతల గ్రంథంలో ఆ మాట చూద్దాం. సామెతలు గ్రంథం చూడండి 14, 15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఇక్కడ మీరు గమనిస్తే జ్ఞాని అయిన వాడట ప్రతి మాట నమ్మడు. అజ్ఞాని నమ్ముతాడు. అమ్మా, టైం చాలా తక్కువ ఉంది. అనవసరమైన అన్నీ నమ్ముతూ, అనవసరమైన అన్నీ పట్టించుకుంటూ, అవసరం లేని వాటి మీద ఎక్కువ మనసు పెట్టడం, అవసరం లేని వాటి మీద ఎక్కువ దృష్టి నిలపడం. మనకి అవసరం లేదు అన్నదాన్ని మనం నమ్మకూడదు. వాటితో మనకు అనవసరం. మనకు అవసరమైనవే మనం వెతుక్కోవాలి. ఈ రోజుల్లో మనిషికి ఏది అవసరమో, ఏది అవసరం లేదో అర్థం కావట్లేదు. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. పనికిరాని ప్రతిదాన్ని నమ్ముతాడు. పనికిరాని ప్రతీదీ చేస్తాడు. ఎందుకు అవసరమా? అవసరమా? జ్ఞానం ఎలా ఉండాలి? దేవుని పిల్లలమైన మనం ఉన్న సమయంలో జ్ఞానంగా నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనిషి ఒక పని చేస్తున్నప్పుడు అసలు అది ఎందుకు చేస్తున్నాడో కూడా అర్థం కాదు. సినిమా హీరోల పుట్టినరోజులొస్తే కొంతమంది యవ్వనస్తులు రెచ్చిపోతుంటారు. మొన్నెవరో ఒక హీరో బర్త్‌డే వచ్చిందని పెద్ద పెద్ద కేకులు కట్ జేస్తున్నారు. అంగరంగ వైభవంగా జేస్తున్నారు. ఎందుకు? ఎందుకు కట్ జేస్తున్నావు కేకు అని యవ్వనస్తుని అడిగితే, నాకిష్టమన్నా. ఎందుకిష్టం? ఏమో అన్నా నాకిష్టం అంతే. ఎందుకు ఇష్టం? ఎందుకు క్లారిటీ ఉండదు. ఏదో పిచ్చి జనాలు ఏదో అభిమానం అంటారు. మీకొకటి చెప్పాలంటే యవ్వనస్తులకి చెప్పండి. ఆ సినిమాలో కనిపించే ఆ భయంకరమైన ఫైట్‌లు వారు చేయరు. డూపులుంటారు పక్కన. వాళ్ళు ఓన్లీ చిన్న చిన్న సీన్‌లే జేస్తారు. డూపులు జేస్తుంటారనమాట. పెద్ద పెద్ద ఫైట్‌లు, పెద్ద పెద్ద విన్యాసాలు అవన్నీ డూపులు జేసి వీళ్ళ మొఖాలు బెడతారనమాట. కనీసం వాళ్ళు దాంట్లో ఏదో జస్ట్ అలా యాక్ట్ చేసి ఎళ్ళిపోతుంటారు. ఆ సినిమా కోసం, ఆ యాక్టింగ్ కోసం కష్టపడతారు. వాళ్ళేం ఊరక జేస్తారా? ఒక్కొక్క సినిమాకి కోట్ల రూపాయలు తీసుకుంటారు. కోట్ల రూపాయలు తీసుకొని నటించి పక్కకెళ్తే వారికి అభిమానులు. వారి కోసం ప్రాణాలిస్తారు. ఒక పిల్లోడు అంటున్నాడు, నాకు మా అమ్మ నాన్న కంటే మా హీరో ఎక్కువ అన్నాడు. వాడు రోగాన పడి ఒక రోగమొచ్చి హాస్పిటల్‌లో ఉంటే, ఏ హీరో వాడిని కాపాడలేదు గానీ, తల్లిదండ్రులే కష్టపడి అప్పు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి కాపాడారు. అభిమానించిన హీరో ఎక్కడికెళ్ళాడు? అభిమానం ఎక్కడికెళ్ళింది? అభిమానం కూడు పెట్టదండి. అభిమానం మన జీవితాల్లో మనల్ని ఏం బాగు చేయదు. యవ్వనస్తులకు అర్థం గాట్ల. అజ్ఞానంగా నడుచుకుంటున్నారు. అది జ్ఞానుల పనేనా చెప్పండి? యవ్వన పిల్లలకి అర్థం గావట్లేదు గానీ, ఒకవైపు ఎందుకు అభిమానం ఎందుకు? నటించేవాడికి అభిమానం ఎక్కువ. ఒక యవ్వనస్తుడు అంటాడు, "అన్నా, ఆ హీరో గురించి నీకు తెలీదన్నా? ఆ హీరో చాలా పేదలకు సాయం చేశాడన్నా" అంటే నేనంటాను, రూ. 1,00,00,000 ఉన్నవాడికి, ఉండేవాడికి రూ. 100 లెక్క, రూ. 1000 లెక్క, రూ. 1,00,000 లెక్క. మనమంటే మిడిల్ క్లాస్‌లో ఉండేవాళ్ళం కాబట్టి, 1,00,000 అంటే మనకు చాలా పెద్ద అమౌంట్. రూ. 1,00,00,000 ఉండేవాడికి 1,00,000 పెద్ద అమౌంట్ కాదు. ఒక రూ. 1,00,000 సాయం చేశాడంటే, "ఓహ్! మా హీరో సూపర్, సూపర్, సూపర్" అని. ఆ హీరోకి 1,00,00,000 ఇచ్చింది నువ్వే. నువ్విచ్చిన 1,00,00,000లో నీకు 1,00,000 ఇచ్చాడు అంతే. ఎవరికో ఇస్తాడండి. "ఓహ్! మా హీరో సూపర్" అంటారు. మీకొక విషయం చెప్పాలంటే యవ్వనస్తులకు తెలీదు. టాక్స్ కట్టాలి.
ఆ హీరోస్ ఎవరైనా ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్‌ని తప్పించుకోవడానికే చాలా మంది సహాయం రూపంలో కొంతమందికి సహాయం చేస్తారట. వాళ్ళు సాయం చేసేది ప్రేమతోనో, జనాల మీదున్న అభిమానంతోనో కాదు. ట్యాక్స్ తప్పించుకోవడానికి వాళ్ళు అలా సాయం చేసినట్లు వాళ్ళు అందరికీ సాయం చేసినట్టు కనిపిస్తారు. వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్న అజ్ఞానులున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దినములో మంచిగా లేవు. సమయం లేదు. ఈ అజ్ఞానులు చేసే పనులు చేయొద్దు. అజ్ఞానంగా నడుచుకోవద్దు. జ్ఞానంగా చేయండి. ఒక పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. పిచ్చి భక్తుల్లాగా వెళ్ళిపోకూడదు. నేనెప్పుడూ చెప్తుంటా యేసుక్రీస్తు ప్రభువుని కులం కోసమో, మతం కోసమో, ఏదో అవసరం కోసమో ఎవరో చెప్పారని నమ్మొద్దు. ఆయన రుచి తెలుసుకొని నమ్ము. ఆచారంగా నమ్మొద్దు. ఎవరో చెప్పారని నమ్మొద్దు. ఎవరో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో జరిగిపోద్దని చెప్పి నమ్మొద్దు. మనస్ఫూర్తిగా నువ్వు దేవుడిని ఎందుకు నమ్మాలో తెలుసుకో. ఆ దేవుడు యేసు ప్రభువు ఎందుకవ్వాలో తెలుసుకో. యేసు ప్రభువుని నమ్మడం ద్వారా నీ జీవితంలో వచ్చే ఆ యొక్క మార్పుని గ్రహించు. యేసు ప్రభువుని గుడ్డిగా నమ్మొద్దు. నేనెప్పుడు చెప్తా గుడ్డిగా నమ్మొద్దు ఈ దేవుణ్ణి. ఎందుకంటే అజ్ఞానంగా నడవొద్దండి. దేవుడు చెప్పిందదే. అజ్ఞానులుగా ఉండొద్దు. జ్ఞానులుగా నడుచుకోమన్నాడు. ఈరోజు ఆ జ్ఞానం మనకుందా? జ్ఞానులుగా మనం నడుచుకుంటున్నామా? జ్ఞానులుగా మనం ప్రవర్తిస్తున్నామా? సమయం లేదమ్మా. జీవితంలో అజ్ఞానమైన పనులేమైనా ఉంటే ఈ రోజుతో మానేయండి. నువ్వు చేసే ప్రతి పని ఆలోచించాలి. ఇది జ్ఞానంతో చేసే పనా? అజ్ఞానంతో చేసే పనా? ఇది అజ్ఞానం అయితే నాకు అవసరం లేదు. కొంతమంది చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం. అసలు ఆ పని ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడడం. అనవసరమైనవి, అవసరం లేనివి ఇవన్నీ అజ్ఞానమైనవి. వద్దు మనకి. మనకున్న టైం చాలా తక్కువుంది. ఉపయోగం లేనివన్నీ మనకెందుకు? ఉపయోగం లేనివన్నీ మనం నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి? కొంతమంది అన్ని కొని తెచ్చుకుంటా ఉంటారు. ఎందుకు మనకున్నవి మనకు చాలు. అజ్ఞానంగా ఏ పని చేయొద్దు. జ్ఞానంగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపో. టైం చాలా తక్కువుంది మనకి. ఎప్పుడు ఆయన రాకడొస్తదో, మన పోకడ పోతామో తెలీదు. మన జీవితము చాలా ఆహ్, ఒక మాటలో చెప్పాలంటే నీటి మీద బుడగ వంటిది. మన జీవితం నీడ వంటిది. ఇటువంటి మన జీవితాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్లాలో ఒకసారి ఆలోచించండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకటి సద్వినియోగం చేసుకోవాలి. 2 జ్ఞానులుగా నడుచుకోవాలి. మూడో మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మూడో మాటని చెప్పి ముగిస్తాను. 5దో అధ్యాయం 17వ వచనం. హ్మ్. వీధులలో నీటి కాలువలుగా పారదగునా? హ్మ్. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అనుభవింపకుండా ఉండవలెను కదా! హ్మ్. హ్మ్. నీ ఓట దీవెన నందును. అందును ఇక్కడ మీరు గమనిస్తే ఈ తక్కువ సమయం మనకి టైం లేదు కాబట్టి 3 దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు నాకున్న టైం తక్కువయ్యా. నీ చిత్తం ఏమైంది? నీ చిత్తం, నీ ఆలోచన ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? నీ చిత్తం ఎలా ఉంది? నీ చిత్తాన్ని నాకు తెలియచేయి. నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. నీ చిత్తం గ్రహించే శక్తి నాకివ్వు. నీ చిత్తం నాకు తెలియాలి అని చెప్పి ఈ తక్కువ టైంలో దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలన్నమాట. ఒకటి సద్వినియోగం చేసుకోవాలి. 2 జ్ఞానుల వలె ఉండాలి. 3 దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ఈ 5దో అధ్యాయము 15, 16, 17, 18లో ఉంటాయన్నమాట. నేను చెప్పే మాటలన్నీ కూడా 3 చెప్పాను కదా! వాటిల్లోనే నోట్ చేసుకోండి. 4 ఒకటి మూడోది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఉన్న తక్కువ టైంలో. 4వది ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. 5వది ఆత్మ పూర్ణులై నడుచుకోవాలి. అర్థమవుతుందమ్మా? మొదటిది మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం లేదు కాబట్టి. 2 జ్ఞానుల వలె ఉండాలి. అజ్ఞానంగా ఉండకూడదు. 3 ఈ తక్కువ టైంలో దేవా నా సొంత ఇష్టం కాదయ్యా. నన్నసలు భూమి మీదకి ఎందుకు పంపించావు? నా పట్ల నీ చిత్తం ఏంటని దేవుడి చిత్తాన్ని గ్రహించాలి. 4 ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది చేయటం, ఎవరు పడితే వాళ్ళతో ఉండటం కాదు. జాగ్రత్తగా ముందుకు అడుగేయాలి. ఈ లోకం మంచిగా లేదమ్మా. జాగ్రత్తతో ఒక పని చేయాలి.
5 ఆత్మ పూర్ణులై నడుచుకోవాలి. ఆత్మ చేత నింపబడి, ఆత్మ చేత నడిపింపబడాలి. దేవుని ఆత్మ ప్రకారంగానే మనం జీవించాలి. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. నేను ముగించిన తర్వాత మీరందరూ ఏకాంత ప్రార్థనలో ఉండండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన రాజా, మాతో కొద్ది నిమిషాలు మాట్లాడినందుకు వందనాలు. దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునుటూ, అయా జ్ఞానంగా నడుచుకుంటూ, నీ చిత్త ప్రకారంగా జీవిస్తూ, జాగ్రత్త కలిగి ఆత్మ పూర్ణులై బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఏ పని చేసినా జ్ఞానంగా చేయాలి, కానీ అజ్ఞానంగా ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అర్థం కాని పిచ్చివారిగా కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లుగా మా అందరికి ఆ జ్ఞానాన్ని నేర్పండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించండి. క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. నీ పిల్లల పక్షాన మీరు ఉండండి. కన్నీటిని తొడవండి. ఇబ్బందులు తొలగించండి. ఉద్యోగాలను ఇవ్వండి. కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి. రాలేని వారిని మరొక తరుణంలో తీసుకురండి. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారిని, ఈ వర్తమానం విన్న వారిని అందరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడే ఇండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. ఎవరైనా రాని వాళ్ళకి ఒకసారి గుర్తు చేయండి రేపు ప్రార్థనలో పాల్గొనేటట్లు. అందరికీ వందనాలమ్మా. వందనాలు.